ఐశ్వర్య రాజేష్ తమిళ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్. అట్టకత్తి, కాకముట్టై, రమ్మి లాంటి సూపర్ హిట్ సినిమాలతో తమిళ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. చక్కటి కనుముక్కు తీరు, ఆకర్షించే కళ్ళు, అంతకన్నా చక్కటి అభినయం ఈ అమ్మాయి స్పెషాలిటీస్. తమిళ్లో సన్ టీవీలో ఒక ఫేమస్ షోతో బాగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య ఆ క్రేజ్తోనే తమిళ ఇండస్ట్రీలో కాలు మోపింది. 2011లో అవర్గాలం ఇవర్గాలం అనే సినిమా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్తో వరుస ఆఫర్స్ను అందిపుచ్చుకుంది. అలాంటి ఈ అందాల హీరోయిన్ మాతృభాష తెలుగంటే మీరు నమ్ముతారా? ఇంతకీ ఆమె మరెవరో కాదు, తెలుగులో ఒకప్పుడు హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాజేష్ కూతురు. ఆనంద భైరవి, రెండు జెల్ల సీత, నెలవంక లాంటి జంధ్యాల సినిమాలతో రాజేష్ మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నాడు. రాజేష్ హాస్య నటి శ్రీలక్ష్మికి స్వయానా తమ్ముడే. వీరిద్దరూ తెలుగులో ఒకప్పటి హీరో అమర్నాథ్ సంతానం. చాలా చిన్న వయసులోనే రాజేష్ నాగమణి అనే అమ్మాయిని ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 4 పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితే విధి మరో విధంగా ఆ కుటుంబాన్ని కాటేసింది. ఆ 4 2 పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోయారు. ఇక వీరిద్దరికన్నా ముందే రాజేష్ తాగుడుకు బానిసై ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మరొక కొడుకు చెన్నైలో ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి ఐశ్వర్య మాత్రం తమిళ్లో హీరోయిన్గా స్థిరపడింది. అప్పుడప్పుడు మేనత్త శ్రీలక్ష్మి తన మేనకోడల్ని పలకరిస్తూ ఉంటుంది. అలా అందమైన హీరో రాజేష్ చాలా చిన్న వయసులోనే తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచేసి వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. అలాగే ఇతరులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.